72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రాలు అదరగొట్టాయి. 2024 సంవత్సరానికి గాను వివిధ కేటగిరీల్లో పలు తెలుగు చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కమిటీ కుర్రోళ్లు ఎంపికైంది. అంతేకాదు ఉత్తమ మేకప్ విభాగంలోనూ అవార్డు వరించింది. కొత్త నటీనటులతో యదువంశీ రూపొందించిన ఈ చిత్రానికి మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. బాక్సాఫీస్తో పాటు ఓటీటీలోనూ అదరగొట్టిన ఈ మూవీ ఇప్పుడు ఏకంగా 2 జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కమిటీ కుర్రోళ్ల చిత్రం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతికి ఉద్దేశించిన చిత్రంగా వివిధ విభాగాల్లో మెరిసింది. ఇక నాగశ్విన్ విజువల్ వండర్ కల్కి 2898 ఏడీకి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఎంతో గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపవన్నది ముఖ్యం. ఈ ఒక్క రోజుల్లో ఒక అరగంట నాకు వచ్చినట్టు గడవలేదు, దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా వంటి సంభాషణతో అలరించిన చిత్రం లక్కీ భాస్కర్. ఇలాంటి అద్భుతమైన సంభాషణలు రాసి జీవిత సత్యాలను చెప్పిన దర్శకుడు వెంకీ అట్లూరి ఉత్తమ రచయితగా జాతీయ అవార్డు దక్కించుకున్నారు. మాసే కాదు, బాక్సాఫీస్ను ఓ ఊపు వేసిన చిత్రం పుష్ప 2 ఇప్పుడు ఏకంగా 2 జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీని ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దిన దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత ఒరిజినల్ కేటగిరీలో అవార్డు ఎంపిక కాగా, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా దీపాలి నూర్, నితల్ శర్మలకు అవార్డు దక్కింది. చిన్న చిత్రం కాదు, ప్రతి ఒక్కరిని మనసును హత్తుకునే పెద్ద చిత్రం ఇది. 35 చిన్న కథ కాదు. ఈ చిత్రం ఇప్పుడు జాతీయ అవార్డులో ఉత్తమ బాలల చిత్రంతో పాటు ఉత్తమ బాల నటుడిగా అరుణ్ దేవ్ పొత్తుల అవార్డుకు ఎంపికయ్యారు.